ఆరుకుంటపాలెంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. 15 సంవత్సరాల క్రితం కొంత భూమిని గ్రామ కంఠం నుంచి గుడికి కేటాయించారు. తాజాగా రాముడి గుడి నిర్మాణం కోసం బీజేపీ జిల్లా అధ్యక్షుడు కంకణాల శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో ఆ పార్టీ నేతలు అక్కడ భూమి పూజ చేయటం దుమారం రేపింది. బీజేపీ నేతలను అధికార టీఆర్ఎస్ నాయకులు అడ్డుకున్నారు. వివాదాస్పద భూమిని పరిశీలించిన మాడుగుపల్లి ఎంఆర్ఓ భూమి పూజ నిర్వహించిన బీజేపీ నేతలపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో బీజేపీ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేసి అక్కడి నుంచి తరలించారు. హైదరాబాద్ బేగంపేట రైల్వే స్టేషన్లో చిన్నారి ప్రాణాలను ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ కాపాడాడు. ప్లాట్ఫామ్కు రైలుకు మధ్య పడిపోయిన 4 ఏళ్ల బాబును రైలు కదిలేలోపే రక్షించాడు. తల్లి సబీనా బేగం రైలు ఎక్కుతున్న సమయంలో ఆమె వెనకే ఉన్న బాబు కింద పడిపోయాడు. పరుగున వచ్చిన కానిస్టేబుల్ బాబును పైకి తీసి కాపాడాడు. చిన్నారిని రక్షించిన కానిస్టేబుల్ను అందరూ అభినందించారు. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం రంగంపల్లి శివార్లో ఎత్తిపోతల పథకం పైప్ లైన్ పగిలిపోయింది. ఉదయం నుంచి వేలాది క్యూసెక్కుల నీరు వృధాగా పోవడంతో 100 ఎకరాల్లో వరి పంట నీటిపాలైంది. ఎక్కడ చూసినా నీరే కనిపిస్తోంది. భారీ వర్షాలు కురిసినప్పుడు కూడా ఇలాంటి పరిస్థితి చూడలేదని రైతులు వాపోతున్నారు. పంట నష్టంపై అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. ఎక్కడ భారీగా శబ్ద కాలుష్యాన్ని సృష్టించే వాహనాలపై పోలీసులు కొరడా జరిపించారు. రాజమండ్రిలో డిజిటల్ నాయిస్ లెవెల్ మీటర్ ద్వారా వాహనాల సైలెన్సర్ల తనిఖీలు నిర్వహించారు. 80 డెసిబిల్స్కు మించి శబ్దం చేసే సైలెన్సర్లను వినియోగిస్తున్న వాహనాలకు ₹1000 జరిమానా విధించారు. 50 వాహనాల సైలెన్సర్లను రోడ్ రోలర్తో తొక్కించి ధ్వంసం చేశారు. అధిక శబ్దం చేసే సైలెన్సర్లను వినియోగించే వాహనదారులను, వాటిని విక్రయించే షాపులు, మెకానికులపై కఠిన చర్యలు తీసుకుంటామని రాజమండ్రి ట్రాఫిక్ డీఎస్పీ వరప్రసాద్ హెచ్చరించారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై తెలంగాణ మంత్రి కేటీఆర్ మద్దతు తెలపడం శుభపరిణామమన్నారు ఏపీ మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు. కేంద్ర నిర్ణయంపై రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయనుందో ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత ఉందన్నారు. చిరంజీవి, బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి కూడా స్టీల్ ప్లాంట్ ఉద్యమానికి మద్దతు పలకడాన్ని స్వాగతిస్తున్నామని అన్నారు. ప్రజా ఉద్యమానికి కేటీఆర్ గారు సపోర్ట్ చేశారో దానికి మనస్ఫూర్తిగా ఆయనకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆయనకి అభినందనలు కూడా తెలియజేస్తా ఉన్నాను. దీనికి సపోర్ట్ అని చెప్పడమే కాకుండా అవసరమైతే స్వయంగా నేను ఉద్యమంలో పాల్గొంటాను అని కూడా చెప్పటం. అంతేకాకుండా ఈరోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ సమస్య ఆంధ్రప్రదేశ్ ఒక్క సమస్య కాదు,
ఈరోజు వాళ్ళకి ఇబ్బంది వచ్చింది, రేపు మన దగ్గర ఇటువంటి సమస్య రావచ్చు. మన అందరం కలిసి ఒకరికొకరు సపోర్టుగా ఉండి ఈ సమస్యల పరిష్కారం కోసం సహాయ సహకారాలు అందించుకోవాలని చెప్పడం ఆయన యొక్క రాజనీతికతకు ఒక ఉదాహరణ. మరి తనకు మనస్ఫూర్తిగా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, తెలుగు వాళ్ళు ఏదైనా కష్టం వచ్చినప్పుడు అందరూ ఒక్కటే అని మళ్ళీ అందరికీ తెలిసే విధంగా కేటీఆర్ గారు వ్యవహరించినందుకు ఆయనకు అభినందనలు కూడా తెలియజేస్తా ఉన్నాను. ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అసమర్థత వల్లే కేంద్రం విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేసే దిశగా ముందుకు వెళ్తోందని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ మండిపడ్డారు. జగన్ సరైన రీతిలో పోరాటం చేస్తుంటే అలా అయ్యేది కాదన్నారు. జగన్ ఇక్కడో మాట అక్కడో మాట అన్నట్లు వ్యవహరిస్తున్నారని, ఇక్కడ పాదయాత్ర చేసి ఢిల్లీలో పాదపూజ చేస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వం సావు కబురు చల్లగా చెప్పింది. ఆంధ్రప్రదేశ్కి అది ఒక శాపమై కూర్చుంది. ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి ఫ్యాక్టరీ విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ, అనేక ఉద్యమాలతో సాధించుకున్నటువంటి స్టీల్ ఫ్యాక్టరీ. ఇది ఆర్థిక పరంగా, సెంటిమెంట్ల పరంగా తెలుగు ప్రజానీకానికి మనసుల్ని దోచుకున్నటువంటి పరిశ్రమ. అట్లాంటిది నిట్టంలో అమ్మేస్తారని తెలిసిన తర్వాత అనేక ఆందోళన సాగిస్తూ ఉన్నాం. మొట్టమొదటి సిపిఐ ఒకే ప్రతిపాదన పెట్టింది. ముఖ్యమంత్రి నాయకత్వాన అఖిలపక్ష కమిటీ ఏర్పాటు చేసి రాజకీయ పోరాటం సాగించకుండా పోతే కేవలం ఉత్తరాల ద్వారా సాధ్యం కాదని చెప్పేసి పదే పదే హెచ్చరిస్తూనే ఉన్నాం. కానీ ముఖ్యమంత్రి పరిశీలన పెట్టి ఆయన పార్లమెంట్ సభ్యులతో వాళ్ళ పార్టీతోటి ఇక్కడ ఒక మాట ఆడొక మాట చేస్తూ ఉన్నారు. ఇక్కడేమో పాదయాత్ర, అక్కడేమో పాదపూజ చేసేటువంటి పద్ధతులు ఉన్నప్పుడు ఎవరు పట్టించుకుంటాడు? దాని మీద ఎంత చెప్పినా సరే ముఖ్యమంత్రి పట్టించుకోలేదు. కాబట్టి పూర్తి నైతిక బాధ్యత రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వహించాల్సి వస్తుంది. ఈయన తగిన పద్ధతుల్లో పోరాటం సాగించుంటే, రాజకీయ ఐక్య ఉద్యమాన్ని నిర్మించుంటే కేంద్ర ప్రభుత్వం అంత ఈజీగా, అంత ధైర్యంగా ఈ మాట చెప్పేవాళ్ళు కాదు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం వైఖరి తీవ్రంగా తప్పడుతున్నా దానికి నైతిక బాధ్యత వహించాల్సింది మాత్రం జగన్మోహన్ రెడ్డి. దీనిపైన ఆయన ఫండం చెల్లించుకోవాల్సి వస్తుంది. అయితే ఈ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఉద్యమం జరుగుతుంది. దీన్ని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. విశాఖ స్టీల్ ప్రైవేటీకరణ ఉద్యమం రోజురోజుకు ఉధృతమవుతోంది. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలోనే స్టీల్ ప్లాంట్ అంశాన్ని రాజ్యసభలో ప్రస్తావించారు. ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ మాట్లాడిన వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి కేంద్ర ఉక్కు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సమాధానమిచ్చారు. సొంత గనులు లేకనే స్టీల్ ప్లాంట్కు నష్టాలు వాటిల్లాయని రాజ్యసభలో వెల్లడించారు. సొంత గనులు లేకపోవడంతో విశాఖ స్టీల్ ప్లాంట్కు బహిరంగ మార్కెట్లో ఇనుప ఖనిజం కొనుగోలు చేయాల్సి వస్తోందని, దీంతో విశాఖ స్టీల్ ప్లాంట్ నష్టాలు చవిచూడాల్సి వస్తోందని ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. ఇనుప ఖనిజం గనులను రిజర్వ్ చేయాల్సిందిగా కేంద్రంలోని గనుల మంత్రిత్వ శాఖకు సిఫార్సు చేయాలని విశాఖ స్టీల్ ప్లాంట్ యాజమాన్యం ఒడిశా, ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలను విజ్ఞప్తి చేసింది. ఈ క్రమంలోనే విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం ఇనుప ఖనిజం గనిని రిజర్వ్ చేయాల్సిందిగా కేంద్ర గనుల మంత్రిత్వ శాఖ ఒడిశా ప్రభుత్వాన్ని కోరినట్లు వెల్లడించారు. గుంటూరులోని 42వ డివిజన్లో వైసీపీ రెచ్చిపోయింది. కేఎల్పీ పబ్లిక్ స్కూల్లోని పోలింగ్ బూత్ వద్దకు మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి అనుచరులతో పోలింగ్ బూత్లోకి వెళ్లే ప్రయత్నం చేశారు. రిగ్గింగ్ చేసేందుకు మోదుగుల లోపలికి వెళ్తున్నారని టీడీపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. అదే సమయంలో దొంగ ఓటేసేందుకు ఓ యువతి వచ్చిందంటూ వైకాపా శ్రేణులు మోదుగులకు చెప్పారు. దీంతో మోదుగుల యువతిని గట్టిగా బెదిరించే రీతిలో ప్రశ్నించారు. మోదుగులు చేసిన హడావిడికి చివరి నిమిషంలో ఓటేసేందుకు వచ్చిన ప్రజలు భయంతో వెనక్కి వెళ్లిపోయారు.
దీంట్లో దాక్కున్నారు చూడు. దాంట్లో ఉన్నారని చూడండి. ఏయ్ మొత్తం ఏయ్. మొత్తం మీద ఉంటాయి. ఏయ్ తొందరగా. మొత్తం. ఏయ్. ఇక్కడ ఉన్నారు చూడు. ఇక్కడ ఉన్నారు చూడు. దీంట్లో దాక్కున్నారు చూడు. దాంట్లో ఉన్నారని చూడండి. ఇది తెలుసుకున్న టీడీపీ నేతలు కూడా బూత్ వద్దకు చేరుకుని సదరు యువతికి మద్దతుగా మోదుగులతో వాగ్వాదానికి దిగారు. ఈ సమయంలో మోదుగుల ప్రధాన అనుచరులు టీడీపీ అభ్యర్థి బుజ్జుపై దాడి చేశారు. దీంతో టీడీపీ శ్రేణులు రెచ్చిపోయాయి. మోదుగుల వర్గంపై దూసుకెళ్లారు. పరిస్థితి విషమించడంతో మోదుగుల అక్కడి నుంచి పోలీసుల సాయంతో కారు ఎక్కి వెళ్తూ ఉండగా రాళ్ల దాడి చేశారు. విషయం తెలుసుకున్న ఎస్పీ అమ్మిరెడ్డి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇరు వర్గాలను పోలీసులు చెదరగొట్టారు. గొడవ విషయం తెలుసుకున్న ఇరు వర్గాల వారు వందల సంఖ్యలో పోలింగ్ కేంద్రం వద్దకు చేరుకున్నారు. ఘటనపై ఇరు వర్గాలు కేసులు నమోదు చేస్తామని ఎస్పీ అమ్మిరెడ్డి తెలిపారు. ఇక్కడ ఉన్నారు చూడు. ఇక్కడ ఉన్నారు చూడు. దీంట్లో దాక్కున్నారు చూడు. దాంట్లో ఉన్నారని చూడండి. మరోవైపు వైకాపా నేతల రిగ్గింగ్ వ్యవహారంపై టీడీపీ నేతలు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజాస్వామ్యయుతంగా గెలవడం చేతగాకే మోదుగుల ఇలాంటి దౌర్జన్యాలకు దాడులకు తెగబడుతున్నారని మండిపడ్డారు. వైకాపా నేతలకు ప్రజలు తరిమి కొట్టే రోజులు వచ్చాయని టీడీపీ మేయర్ అభ్యర్థి కోవెలమూడి రవీంద్ర స్పష్టం చేశారు. 33వ డివిజన్లో లేడీస్ వ్యతిరేకించారు, అక్కడ వెనక్కి వచ్చాడు. 39వ డివిజన్లో వెళ్ళాడు, అక్కడ ప్రజలు వ్యతిరేకించారు, అక్కడ వెనక్కి వచ్చాడు. మరలా నేను వేరే బూతుల్లోకి వెళ్ళేటప్పటికి ఇక్కడ పోలింగ్ కేంద్రంలోకి 20 మందిని వెంట పెట్టుకుని వెళ్ళాడు. వెళ్ళి లాస్ట్ అరగంటలో ఎలక్షన్ అయిపోతున్న టైం, ఇంకా ఏదో రకంగా ఏదో ఒకటి చేయాలి. అతనికి మనుగడ లేదు. ఎందుకంటే అతన్ని ప్రజలు గుంటూరు నగరంలో తిరస్కరించారు. అతను ఎమ్మెల్యేలందరూ గెలిచిన జగన్మోహన్ రెడ్డికి ఆయన ప్రభుత్వంలో ఈ పార్లమెంటు పరిధిలో ఆయన్ని తిరస్కరించారు ప్రజలు. అది ఇప్పుడు ఆయన ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు. ఏదో రకంగా ఈ నగర ప్రజల మీద ప్రతీకారం తీర్చుకోవాలంటే ఏం చేయాలా? పబ్లిక్ ఎవరైతే రిప్రజెంటేషన్ ఇస్తున్నారో అతను కొట్టాలి. ఎందుకంటే మాకు కూడా ప్రాయశ్చిత్తం జరిగింది. మా చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయం, అతనికి ఆ రోజు టికెట్ ఇవ్వడం, మేమందరం నానా బాధలు పడి అతన్ని గెలిపించుకోవటం, ఇది మాకు తగిన శాస్త్రి. రాజకీయ నాయకులు పోలింగ్ స్టేషన్లోకి వెళ్ళి ఆర్ఓతో కూడా ప్రిసైడింగ్ ఆఫీసర్తో కూడా డిస్కస్ చేసినప్పుడు వాళ్ళకు వచ్చిన సమాచారం కొంతవరకు కరెక్ట్ అని చెప్పి వాళ్ళకి తెలిసింది. వాళ్ళు డిస్కస్ చేసుకుని బయటకు వచ్చే టైంకి 2 గ్రూపులకు సంబంధించిన వాళ్ళు సుమారు 50 నుంచి 60 మంది వరకు ఇక్కడ జమ అవడం జరిగింది. సో ఆ మెలీలో టీడీపీ కాంటెస్టింగ్ క్యాండిడేట్ యొక్క ముఖం మీద ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. అందులో తన ముక్కు నుంచి రక్తం వచ్చింది. దాన్ని చూసినటువంటి టీడీపీ క్యాడర్ రెచ్చిపోయి ఇది వైసీపీ క్యాడర్ యొక్క పని అని చెప్పేసి వాళ్ళు ఊహించుకుని ఇక్కడ ఉన్నటువంటి ఈ వైసీపీ రాజకీయ నాయకుల యొక్క ఫాలోయర్స్ యొక్క వాహనాల మీద రాళ్ళు వేసి వాళ్ళ యొక్క ఫ్రంట్ విండ్ షీల్డ్, సైడ్ గ్లాసెస్ కూడా డిస్ట్రాయ్ చేయడం జరిగింది. ఊరిలో కనీసం 5,000 మంది పొరుగురు నుంచి వచ్చి ఉన్నారు. అందరూ వేరే ఊరు నుంచి ఎమ్మెల్యేలు ఇక్కడ వచ్చి ఎన్ని గందరగోళాలు చేశారో, నిన్న రాత్రి మొన్న రాత్రి ఏం చేశారో కూడా ప్రజలందరికీ తెలుసు. ఏ గొడవ జరిగినా దీన్ని పోలీసు తప్పిదమని చెప్తా వచ్చాను మీకు. పోలీసు వాళ్ళు సరైన కట్టుదిట్టమైన భద్రత చేయలేదు. బూతులన్నీ క్యాప్చర్ చేసి ఒక రౌడీ రాజ్యంలాగా చేద్దాం అనుకున్నారు గుంటూరు. మీరందరూ చూస్తున్నారు ఎట్లా ఇవాళ బీఈడి కాలేజ్ దగ్గర గొడవలు కానివ్వండి, ఇట్లా కేలిపి స్కూల్ దగ్గర గొడవలు కానివ్వండి, అట్లాగే మేనీ గారి వార్డులో 49వ డివిజన్లో కానీ మీరు చూస్తున్నారు. మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం, అరణ్యంలో ఉన్నాం. ఇంకోసారి గుంటూరు ప్రజలను ఆలోచించుకోండి. పొద్దున కూడా చెప్పాను, మీరు అందరూ కూడా ఇంటి బయటకు వచ్చి ఓట్లు వేయకపోతే తర్వాత అది మీ అదృష్టమో దురదృష్టమో మీకు తెలుసుద్ది. మీరు మాత్రం ఇవాళ మాత్రం 55% 60% మాత్రమే ఓటింగ్ జరిగింది గుంటూరులో. ఇది చాలా బాధాకరం. అటు తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంలోనూ వైసీపీ టీడీపీ మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. టీడీపీకి సంబంధించిన కార్యకర్తపై వైసీపీకి చెందిన వ్యక్తి ఓ బాటిల్తో దాడి చేశాడు. దీంతో టీడీపీ కార్యకర్తల తలకు తీవ్ర గాయాలయ్యాయి.
పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. నుంచున్నామండి ఎలక్షన్ అయిపోయి గేట్లు వేసారు. ఆడ వచ్చాడండి, వచ్చి ఇలా బండి వేసి అలా ఊగాడండి. 2 ఓట్లు మాయ 2 ఓట్లు మాయ అని తిరుపతి 3వ డివిజన్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలింగ్ సరళిని పర్యవేక్షించడానికి వచ్చిన ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డిని టీడీపీ అభ్యర్థి కృష్ణ యాదవ్ అడ్డుకున్నారు. ఎమ్మెల్యే కారుకు అడ్డంగా రోడ్డుపై బైఠాయించారు. వైసీపీ వాళ్లు దొంగ ఓట్లు వేస్తూ అక్రమాలకు పాల్పడుతున్నారంటూ నినాదాలు చేయడంతో ఎమ్మెల్యే వెనుతిరిగి వెళ్లిపోయారు. పెద్ద ఎత్తున వైసీపీ టీడీపీ కార్యకర్తలు చేరడంతో పోలీసులు చేరుకుని గుంపును చెదరగొట్టారు. రాసుకోండి మోని, మీకు ఎలక్షన్లు కావాలా? మీకు తిరుపతిలో సరే అండి, చేస్తానండి. విశాఖ కార్పొరేషన్ 21వ డివిజన్లో రిగ్గింగ్ జరుగుతోందన్న సమాచారంతో అక్కడికి వెళ్లిన టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి, టీఎన్ఎస్ఎఫ్ ప్రణవ్ గోపాల్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు చెర నుంచి విడుదలయ్యారు. ఎంపీ విజయసాయిరెడ్డి కుట్రతోనే తనని ప్రణవ్ గోపాల్ను అరెస్ట్ చేశారని ఆరోపించారు. జీవీఎంసీ ఎన్నికల్లో వైసీపీకి ఓటమి భయం పట్టుకుందని, అందుకే టీడీపీ నాయకుల మీద దాడులకు పాల్పడుతున్నట్లు వెలగపూడి పేర్కొన్నారు. ఏదేమైనా జీవీఎంసీ ఎన్నికల్లో మేయర్ పదవి దక్కించుకుని సత్తా చాటుతామని ధీమా వ్యక్తం చేశారు. పది కేంద్రాలు ఉన్నాయి. అక్కడ అభ్యర్థి పీతల అవనీషు విజయసాయిరెడ్డి గారు వచ్చారు. అక్కడ కూర్చుని ఆ కార్యకర్తలతో రిగ్గింగ్కు పాల్పడుతున్నారు అని సమాచారం ఇచ్చిన మేరట నేను ఆ స్కూల్లో బూతుల పర్యవేక్షణకి అది ఎమ్మెల్యేగా నేను వెళ్ళటం జరిగింది. అంతకుముందే అక్కడ ఒక రిటర్నింగ్ అధికారి ఒక బూత్లో పబ్లిక్గా ఫ్యాన్కు ఓటేయమని చెబితే మా టీఎన్ఎస్ఎఫ్ అధ్యక్షుడు మన ప్రణవ్ గోపాలు మహేష్ ఫిర్యాదు చేస్తే ఎస్సీసీకి స్క్వాడ్ వచ్చి వాళ్ళని మందలించి వెళ్ళటం జరిగింది. దాని మీదట నేను ఆ స్కూల్కి వెళ్ళటం, యాజ్ పర్ రూల్ ప్రకారం నేను క్యాండిడేట్ పోలింగ్ కేంద్రాలకు వెళ్ళటం, నేను పోలింగ్ కేంద్రాలు ఉన్న ప్రజల వద్ద నేను నమస్కారం పెట్టాను. నేను బూత్లోకి వెళ్ళకూడదు, క్యాండిడేట్ ఒక్కడే వెళ్ళాలి. క్యాండిడేట్ బూత్లోకి వెళ్ళొచ్చాడు. అక్కడ ఉన్న పోలీస్ అధికారులు మా ఇద్దరితో పాటు గన్మ్యాన్ను కూడా రానివ్వలేదు. బయట మా రోడ్డు బయట 200-300 మంది కార్యకర్తలు నాతో పాటు వస్తుంటే నేనే వద్దని చెప్పి వారించి ఆపాను. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో క్రమశిక్షణ గల పార్టీ. కడప జిల్లా ప్రొద్దుటూరులో వైసీపీ టీడీపీ వర్గీయుల మధ్య ఘర్షణ జరిగింది. 6వ వార్డులోని పోలింగ్ కేంద్రంలో టీడీపీ వర్గీయులపై వైసీపీ వర్గీయులు గొడవకు దిగారు. వైసీపీ శ్రేణుల ఆగడాలను అడ్డుకుంటోందన్న టీడీపీ వర్గీయులపై రిగ్గింగ్ ఆరోపణలు గుప్పిస్తూ దాడులకు దిగారు. దీంతో ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. వైసీపీ ఎమ్మెల్యే రోజా నగరిలోని పోలింగ్ బూతుల్లో హల్చల్ చేశారు. ఫోన్ను చేతిలో పట్టుకుని ప్రతి పోలింగ్ బూత్లోకి వెళ్లే ఏజెంట్ల ఫోటోలు తీశారు. వారు ఏ పార్టీ వారు స్వయంగా అడిగి తెలుసుకున్నారు. తన వైరి వర్గమైన కేజే కుమార్ పలు వార్డుల్లో రెబల్స్ను బరిలోకి దింపడంతో అతడిపై సాక్ష్యాధారాలతో అధిష్టానానికి ఫిర్యాదు చేసేందుకే రోజా ఇలా చేసినట్లు తెలుస్తోంది. అయితే ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా రోజా ప్రతి బూత్కు తిరిగి ఫోటోలు తీసిన బూత్ ఆర్వోతో పాటు పోలీసులు కూడా అభ్యంతరం చెప్పలేదు. పోగా పోలీసులు ఆమెకు బందోబస్తు కల్పించడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. మీరే పార్టీ? మీరు మోహన్ రాజ్ కేజీ తరఫున ఇండిపెండెంట్గా వేశారు. మీరు ఏ పార్టీ? మీరు పేరు
క్యాండిడేట్ పేరు జ్యోతి వెంకటేష్ వైఫ్. సో కేజే గారి తరఫున వేస్తారు రెబల్గా. మీరు థ్యాంక్ యూ. ఏపీలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ముగిసింది. వాగ్వాదాలు, ఘర్షణలు, ఆందోళనలతో మున్సిపల్ పోరు హీటెక్కిపోయింది. ఈ క్రమంలోనే తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం మున్సిపాలిటీ పరిధిలోని 16వ వార్డులో వైసీపీ, టీడీపీ నేతల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. టీడీపీ అభ్యర్థి గోడ దూకి బ్యాలెట్ బాక్స్ సీలు ఓపెన్ చేశాడని వైసీపీ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. పోలింగ్ ముగిసి ఏజెంట్లు బయటకు వచ్చిన తర్వాత టీడీపీ అభ్యర్థి బూత్ లోపలికి వెళ్లారని ఆరోపిస్తూ ఆందోళనకు దిగారు. ఈ నేపథ్యంలో బూత్ వద్దకు చేరుకున్న ఎమ్మెల్యే చినరాజప్ప, వైసీపీ కోఆర్డినేటర్ దవులూరి దొరబాబు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఇరు వర్గాల అరుపులు, కేకలతో పోలింగ్ బూత్ దద్దరిల్లింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు ఆందోళనకారులపై స్వల్ప లాఠీచార్జ్ చేశారు. తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోరాటం టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ అన్నట్లుగా మారుతోంది. రెండు పార్టీల నేతల ఆరోపణలు, ప్రత్యారోపణలతో ప్రచారాన్ని వేడెక్కిస్తున్నారు. సమయం దగ్గర పడడంతో పార్టీలన్నీ దూకుడు పెంచాయి. దుబ్బాక గ్రేటర్ ఎన్నికల్లో మాదిరిగానే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా చివరికి వచ్చేసరికి టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ అన్నట్లుగా మారిపోయాయి. ఈ రెండు పార్టీల నేతలు పోటాపోటీగా ఆరోపణలు చేసుకుంటున్నారు. ప్రజల కష్టాలకు కారణం మీరంటే మీరని నిందలు వేసుకుంటున్నారు. టీఆర్ఎస్ అభ్యర్థుల విజయాన్ని వ్యక్తిగతంగా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కేటీఆర్ విస్తృతంగా పర్యటిస్తున్నారు. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ గ్రాడ్యుయేట్ స్థానం నుంచి నిలబెట్టిన పీవీ కుమార్తెను గెలిపించడానికి శ్రమిస్తున్నారు. ఈ క్రమంపై బీజేపీపై తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ ప్రైవేటీకరణ విధానంపై కేటీఆర్ సెటైర్లు వేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వాలను ప్రైవేటీకరణ చేస్తుందని మండిపడుతున్నారు. ఏది ఈయన ఐటీఐఆర్ రద్దు చేస్తా, బయ్యారంలో ఉక్కు కర్మాగారం పెట్టా, ఉన్న రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఇస్తానని చెప్పి మాట ఇచ్చింది పెట్టను, ట్రైబల్ యూనివర్సిటీ పెడతానన్నాను అది కూడా పెట్టను అని చెప్పి ఏది ఈయనంటున్న బీజేపీకి మనమెందుకు ఓటు ఇవ్వాలి? ఆలోచించండి దయచేసి. ఎందుకు ఏమిచ్చిండ్రు తెలంగాణకు అని చెప్పి ఇవ్వాలి మనం? ఇవాళ విశాఖ ఉక్కు అమ్ముతున్నారు, రేపు బిహెచ్ఈఎల్ అమ్ముతారు, ఎల్లుండి సింగరేణి అమ్ముతారు, ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు వీటిని కూడా ప్రైవేటైజ్ చేయండి అంటారు. ఏమైనా చేస్తారు. ఒక్క కేటీఆర్ మాత్రమే కాదు, ఇతర నేతలందరూ బీజేపీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కేసీఆర్ సర్కార్ పడిపోతుందని బండి సంజయ్ చేస్తున్న ప్రచారంపై మంత్రి ఎర్రబెల్లి ఆగ్రహం వ్యక్తం చేశారు. 2 ఎమ్మెల్సీలు ఓడిపోతే ప్రభుత్వం ఎలా పడిపోతుందని ఎర్రబెల్లి ప్రశ్నిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంపై మూర్ఖంగా వ్యవహరిస్తుందన్నారు. అది ఎట్లా కూలిపోతుందని అడిగితే మీరే మంచుకుంటుంది. ఇప్పుడు ఆయన పిచ్చిలేసి మాట్లాడుతాడు, దిమాగ్ ఖరాబ్ అయ్యి. అంతకుముందు ఏం మాట్లాడు, కోచ్ ఫ్యాక్టరీ తెస్తానని మొదలై చెప్పిండు. ఇప్పుడు సెంట్రల్ మినిస్టర్ చెప్పేవారికే మళ్ళీ ఉల్టా మాట్లాడతాడు. కోచ్ ఫ్యాక్టరీ తెస్తానని మొన్న ఈ ఇన్ఫర్మేషన్ చట్టం రాకముందు, సమాచార చట్టం ముందు వచ్చి మీరు బీజేపీ వాళ్ళు మాట్లాడిందా? మళ్ళీ ఇప్పుడు ఏం చెప్తాను సమాచార చట్టంలో? ఏం క్లియర్గా చెప్పిండు, అసలు ఆలోచనే లేదన్నారు. బీజేపీ నేతలు ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. టీఆర్ఎస్ ను ఓడించాలన్న పట్టుదలతో ఉన్న బీజేపీ తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జ్ తరుణ్ చుగ్ విస్తృతంగా పర్యటిస్తున్నారు. టీఆర్ఎస్ పై తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. తెలంగాణను దోపిడీ చేస్తున్నారని విమర్శిస్తున్నారు. పేద ప్రజల్ని మాయమాటలతో మోసం చేసి ఓట్లు దోచుకుంటున్నారని విమర్శిస్తున్నారు. ये संघर्ष बंगारू तेलंगाना बनाने के लिए शुरू हुआ. अपना जीवन, अपना समय लगाया. उन सब लोगों के तपस्या, बलिदान के साथ धोखा किया है चंद्रशेखर राव जी ने. जनता इसका जवाब चुनाव में देने वाली. निश्चित रूप से तेलंगाना की जनता जीतेगी और तानाशाह भ्रष्टाचारी सरकार हारेगी. కాంగ్రెస్ పార్టీకి ఛాన్స్ ఇవ్వకుండా రెండు పార్టీలే హోరాహోరీ తలపడుతున్నాయి. అయితే ఎమ్మెల్సీ ఎన్నికలు భిన్నం. బయట రెండు పార్టీల నేతలు నువ్వా నేనా అన్నట్లుగా పోరాడుకున్నా గ్రాడ్యుయేట్ ఓటర్ల తీర్పు మాత్రం ఎప్పుడూ భిన్నంగా ఉంటుంది. ఎందుకంటే బరిలో చాలా మంది ప్రముఖులు ఉన్నారు, ఆయా రంగాల్లో నిపుణులైన వారు ఉన్నారు. అయితే తెలంగాణలో రాజకీయం మొత్తం
టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ అన్నట్లుగా సాగుతుందనడానికి ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా సాక్ష్యంగా నిలుస్తున్నాయి. సారంగధర్య ఇప్పుడు ఎవరి నోట విన్నా ఇదే పాట. సాంగ్ సూపర్ హిట్ కావడంతో పాటు దుమారం కూడా రేపింది. అసలు ఈ పాట ఎవరికి చెందుతుంది?